హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ప్రతిరోజు, దీన్నే ఎవ్రీడే. ఎవ్రీ డే అంటే ప్రతిరోజు అని. అది ఎక్కడుందో నాకు ఖచ్చితంగా తెలియదు. దీన్నే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వేర్ ఇట్ ఈస్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వేర్ ఇట్ ఈస్ అంటే అది ఎక్కడుందో నాకు ఖచ్చితంగా తెలియదు అని. తెలిసి కానీ తెలియక కానీ ఇలా అంటాం కదా, దీన్నే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అంటే తెలిసి కానీ తెలియక కానీ అని. నేను నిజం తెలుసుకోవాలి. దీన్నే ఐ నీడ్ టు నో ద ట్రూత్. ఐ నీడ్ టు నో ద ట్రూత్ అంటే నేను నిజం తెలుసుకోవాలి అని. ఎంత ట్రై చేసినా కుదరలేదు. దీన్నే నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ ట్రైడ్ I could not. No matter how hard I tried, I could not అంటే ఎంత ట్రై చేసినా కుదరలేదు అని. దాని గురించి మరోసారి ఆలోచిస్తాను. దీన్నే ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ వన్స్ అగైన్. ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ వన్స్ అగైన్ అంటే దాని గురించి మరోసారి ఆలోచిస్తాను అని. నేను ఇది గత వారం కొన్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ బాట్ ఇట్ లాస్ట్ వీక్. ఐ బాట్ ఇట్ లాస్ట్ వీక్ అంటే నేను ఇది గత వారం కొన్నాను అని. ఆమె ఏమైనా అనిందా? దీన్నే డిడ్ షీ సే ఎనీథింగ్. డిడ్ షీ సే ఎనీథింగ్ అంటే ఆమె ఏమైనా అనిందా అని. అతడు ఇంగ్లీష్ మాట్లాడాడు. దీన్నే He does not speak English. He does not speak English అంటే అతడు ఇంగ్లీష్ మాట్లాడాడు అని. అతన్ని చదివేటట్లు చేయి. దీన్నే మేక్ హిమ్ రీడ్. మేక్ హిమ్ రీడ్ అంటే అతన్ని చదివేటట్లు చేయి అని. గొడవలాడవద్దు. దీన్నే డోంట్ క్వారెల్. డోంట్ క్వారెల్ అంటే గొడవలాడవద్దు అని. నన్ను సమాధానం చెప్పనివ్వండి. దీన్నే లెట్ మీ టెల్ ద ఆన్సర్. లెట్ మీ టెల్ ద ఆన్సర్ అంటే నన్ను సమాధానం చెప్పనివ్వండి అని. నిన్న రాత్రి నాకు కల వచ్చింది. దీన్నే ఐ హ్యాడ్ ఏ డ్రీమ్ లాస్ట్ నైట్. ఐ హ్యాడ్ ఏ డ్రీమ్ లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి నాకు కల వచ్చింది అని. కావాల్సినవి అన్నీ కొన్నావా? దీన్నే డిడ్ యు బై వాట్ ఎవర్ నీడ్. డిడ్ యు బై వాట్ ఎవర్ నీడ్ అంటే కావాల్సినవి అన్నీ కొన్నావా అని. వాళ్ళు మీ నెంబర్ అడగలేదు. దీన్నే దే డీంట్ ఆస్క్ యువర్ నెంబర్. దే డీంట్ ఆస్క్ యువర్ నెంబర్ అంటే వాళ్ళు మీ నెంబర్ అడగలేదు అని. అది పెద్ద విషయమేమీ కాదు. దీన్నే ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే అది పెద్ద విషయమేమీ కాదు అని. నువ్వే కాపాడాలి. దీన్నే యూ హ్యావ్ టు సేవ్ మీ. యూ హ్యావ్ టు సేవ్ మీ అంటే నువ్వే నన్ను కాపాడాలి అని. మనకు ఎక్కువ సమయం లేదు. దీన్నే వి డస్ నాట్ హ్యావ్ మచ్ టైమ్. వి డస్ నాట్ హ్యావ్ మచ్ టైమ్ అంటే మనకు ఎక్కువ సమయం లేదు అని. నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ బీ దేర్ ఇన్ 10 minutes. ఐ విల్ బీ దేర్ ఇన్ 10 minutes అంటే నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని. ఎవరితోనూ కోపంగా మాట్లాడకండి. దీన్నే డోంట్ స్పీక్
యాంగ్రీలీ టు ఎనీవన్. డోంట్ స్పీక్ యాంగ్రీలీ టు ఎనీవన్ అంటే ఎవరితోనూ కోపంగా మాట్లాడకండి అని. నేను నీకు అబద్ధం చెప్పలేదు. దీన్నే ఐ డిడ్ంట్ లై టు యూ. ఐ డిడ్ంట్ లై టు యూ అంటే నేను నీకు అబద్ధం చెప్పలేదు అని. ఆమె ఎప్పుడు రాగలదో అడుగు. దీన్నే ఆస్క్ హర్ వెన్ షీ కెన్ కమ్. ఆస్క్ హర్ వెన్ షీ కెన్ కమ్ అంటే ఆమె ఎప్పుడు రాగలదో అడుగు అని. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? దీన్నే హౌ డు యూ ఫీల్ నౌ. హౌ డు యూ ఫీల్ నౌ అంటే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అని. నేను ఎప్పుడు నిజమే చెబుతాను. దీన్నే ఆల్వేస్ ఐ టెల్ ద ట్రూత్. ఆల్వేస్ ఐ టెల్ ద ట్రూత్ అంటే నేను ఎప్పుడు నిజమే చెబుతాను అని. వాడిని ఎందుకు కొట్టావు? దీన్నే వై డిడ్ యూ హిట్ హిమ్. వై డిడ్ యూ హిట్ హిమ్ అంటే వాడిని ఎందుకు కొట్టావు అని. ఆమెతో నాకు ఎలాంటి పరిచయం లేదు. దీన్నే ఐ హ్యావ్ నో కాంటాక్ట్ విత్ హర్. ఐ హ్యావ్ నో కాంటాక్ట్ విత్ హర్ అంటే ఆమెతో నాకు ఎలాంటి పరిచయం లేదు అని. నువ్వు నన్ను నమ్మకపోతే అది నీ సమస్య. దీన్నే ఇట్స్ యువర్ ప్రాబ్లం ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ. ఇట్స్ యువర్ ప్రాబ్లం ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోతే అది నీ సమస్య అని. మీరు వస్తున్నారని విన్నాను. దీన్నే ఐ హర్డ్ దట్ యు ఆర్ కమింగ్. ఐ హర్డ్ దాట్ యు ఆర్ కమింగ్ అంటే మీరు వస్తున్నారని విన్నాను అని. ఇది విచిత్రంగా ఉంది. దీన్నే ఇట్స్ వియర్డ్. ఇట్స్ వియర్డ్ అంటే ఇది విచిత్రంగా ఉంది అని. ఎంత సమయం పడుతుంది? దీన్నే హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్. హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ అంటే ఎంత సమయం పడుతుంది అని. లైట్ వేయండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. If you like the video, please don't forget to like and share, and I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.